కళ్ళు దృష్టించినందుకు స్తోత్రం ఆయన. విత్తబడినటువంటి వాక్యాలను ఆయన మీరు దీవించండి ఆయన. ఈ కుమారుని బలపరుచుకుని ప్రభావ మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఆయన. మా యొక్క జీవితాన్ని మరి ఒకసారి ఆయన ఎగ్జామిన్ చేసుకోవచ్చు తండ్రి. నీలో ఎలా కొనసాగాలో నాయన, నీ పరిశుద్ధ రాకడ కొరకు నిత్య స్వాస్థ్యము నాయన పరలోకమందున్న అన్న సత్యాన్ని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం ప్రభా. అనుక్షణము నాయన మేము పడిపోయే స్థితిలో ఉంటున్నామేమో ప్రభా. మమ్మల్ని మీరు కనికరించండి, సహాయం చేయండి, లేవనెత్తండి అయ్యా. మానవుల జీవితాలను మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఆయన విన్నటువంటి ప్రతి వాక్యము ప్రతి మాట ప్రభా మా హృదయాల్లో మేము భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. పర్సనల్ ఇంటిమెసీ మీతో కలిగి మా దినచర్యగా ప్రభా మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మేము ఇస్తున్నాయినా. మా జీవితాలను మేము సరి చేసుకోవచ్చునైనా. ఎల్లప్పుడూ ప్రభా నీలో ఎదుగుకు దయచేయండి. దుష్టుడు అనేక విధములుగా మమ్మల్ని పడలేవాలని చూస్తున్నప్పటికీ ప్రభా ఈ ప్రత్యేకమైన కన్ను దృష్టిని కాపుదలాన్ని పెట్టుకుని మీరు ఇస్తున్నందుకు స్తోత్రమైనా. ముఖ్యంగా యవన బిడ్డల్ని దర్శించండి అయ్యా. యవనస్తులు మీకు కావాల్సినట్టుగా ప్రభా మీ రాజ్య వ్యాప్తిలో అయినా వారినైనా ముఖ్యమైన ఆత్మను వహించవలసినట్టుగా ప్రభా ఆ బిడ్డల్ని దర్శించండి అయ్యా, దీవించండి. మీ కన్ను దృష్టి వారికి ఉంచండి. వారు ఏ స్థలాల్లో పనులు చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ప్రతి స్థలంలో ప్రభా మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా నా బిడ్డలు నీకు వాడుకోమని ప్రతి నడుపుతున్నాను తండ్రి. నీకే స్తుతి స్తోత్రమైనా. ముఖ్యంగా ప్రభా నీ ప్రజలు నాయన నీ బిడ్డలు నాయన చేతులు చాటించినటువంటి కానుకలు మీరు దీవించండి. అతనికి రాజ్యవ్యాప్తిలో వాడబడికి సహాయం చేయండి. చాపిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి అయ్యా. రెట్టింపు ఆశీర్వచనాన్ని కలుగు చేయండి అయ్యా. ఏ అవసరం నిమిత్తం ఇక్కడికి వచ్చారా ప్రభా ఆయన నీ సన్నిధానంగా మొదలు పెట్టుకొచ్చున్నారు. వారి ప్రతి అవసరతను మీరు తీర్చి మన బ్రతిలాడుకొచ్చున్నాను తండ్రి. నీకే స్తోత్రం ఆయన. ముఖ్యంగా ఇండియన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్గనైజేషన్ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వారు చేస్తున్న సేవలకు నిమిత్తం మీకు స్తోత్రం ప్రభా. ఎంతో డెడికేషన్తో ప్రభా ఆ బిడ్డలు ఆయన తమ పనులు చేసుకోవచ్చు నాయన. మిగతా సమయంలో మీ కొరకు పాటుపడుతున్నారు అయ్యా. నాయన నీ గ్రంథాన్ని ముద్రింపవలన ఎంతో ఆశతో మనకు పెడుతున్నారయ్యా. అందుకు కావాల్సిన ప్రేరేపణ కనిపించినందుకు మీకు స్తోత్రం ప్రభా. మా వంతునైనా మేము సహాయం చేసే కూడా మీరు మాకు చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అన్న. నీ రాజ్యవ్యాప్తి వ్యాపించబడాలంటే బైబిల్ అయినా ఎంతో అవసరం నాయన. దాన్ని పవిత్రపరిచి అందరికీ అందజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. తీసుకున్న ప్రతి ఒక్కరు నేను పొందుకు సహాయం చేయండి. నేను ఆ సంస్థ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రమయ్యా. మీరు ఇక్కడ కూడా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రభావితున్న బిడ్డలను, సంఖ్య బిడ్డలను, ఎవరి బిడ్డలను ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే కనిపించి సహాయం చేసి మహిమపడమని, నీ కృపపాత్రులుగా మమ్మల్ని చేసుకోమని ఆయన మళ్ళీ మేము తిరిగి తలుచుకొని పర్యంతం ప్రభా నీ హస్తాల చేతి మమ్మల్ని మేము అప్పగించుకొచ్చున్నాం. మీరే మమ్మల్ని భద్రపరిచి నడిపించి నీ పరిశుద్ధ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా